ఎస్ఐ జిల్లా పెద్దన్నవారపల్లిలో నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాట్లాడదమ్మా, నువ్వు రాసి నేను మాట్లాడతాను. అన్నీ అయిపోయాక నువ్వు పక్కన నిలబడుకొని నీతో మాట్లాడతా. ఈ పక్కకరా, నేను మాట్లాడి ఏం చేయాలో ఆదేశాలు ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. నువ్వు ఆ పక్కన ఉండండి. కుర్రవాళ్ళు హుషారుగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నావు, చాలా సంతోషం. గ్రామంలో రోడ్డు కావాలని ఆరాటపడుతున్నావు. తప్పకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్నా. అది కూడా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 10 ఏళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే పరిస్థితికి వచ్చాం. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అంద్రి నీవా జలాల్ని మీ నియోజకవర్గానికి తీసుకొచ్చాం. 32 చెరువులు నింపడానికి ప్రణాళికలు తయారు చేసి ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినవన్నీ పూర్తి చేస్తాం. మీ నియోజకవర్గంలో 578 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంద్రి నీవాకి 255 కోట్ల మెయిన్ కెనాలకు ఖర్చు పెట్టడం, గోకుల షెడ్లు, ఏపీఐసిసి పనులు, ఎస్సీ ఎస్టీ కాలనీలకు విద్యుత్ సౌకర్యం, కదిరి మున్సిపాలిటీల పనులు, రోడ్లు, తాగునీరు ఇవన్నీ కూడా మనం కల్పించే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ కదిరిలో అడిషనల్ జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. తప్పకుండా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇంకో పక్క 6 నుంచి 10వ తరగతి వరకు చిన్న పిల్లలు చదువుకోవడానికి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు. 7 కోట్లు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కదిరిలో మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు. దీనికి కూడా ఒక 5 కోట్లు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని మండలాల్లో షాదీ ఖానాలు అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. కదిరి లక్ష్మీ నరసింహ క్షేత్రంలో మాడ వీధుల అభివృద్ధి కోసం చేయాలని, దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి దీన్ని ఒక దివ్య క్షేత్రంగా మార్చాలని చెప్పి కోరారు. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 2 డిగ్రీ కాలేజీలు అడిగారు. డిగ్రీ కాలేజీలు అన్నప్పుడు మనం కూడా ఒకసారి అనౌన్స్ చేస్తాను, చేయాలి. ఏదేమైనా బ్యాక్వర్డ్ ఏరియాలో కొంచెం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకేసారి అన్ని చేయలేకపోయినా ఏ విధంగా చేయాలనో చేస్తాం. నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు 10 ఏళ్లకు మునుపు జరిగింది. 17/11/2015లో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త, మేయర్, ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడ చంపేశారు. 10 ఏళ్ళు అయింది. నిన్న ఒక తీర్పు ఇచ్చారు. 31 అక్టోబర్ 2025లో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు. 5 మందికి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. అతి దారుణంగా, అతి కిరాతకంగా ప్రజల్ని చంపడం అనేది మంచిది కాదు. అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయి తినో తాగో లేకుంటే లిక్కర్ తాగిన మత్తులో ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు, అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మర్యాదగా చెప్తున్నా, ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది భూమి మీద. అది కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ, కదిరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ పార్సార్థి కూడా సీనియర్ లీడరు, ఇంకో పక్క సత్యప్రసాద్ అందరూ కలిసి బాగా పనిచేస్తున్నారు. మొన్నే కొత్త కలెక్టర్ కూడా వచ్చాడు, సత్యసాయి
100 సంవత్సరాలు ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రభుత్వ వేడుకల కింద నేను డిక్లేర్ చేశాను. నాకు సాయిబాబా గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా వచ్చేవాడిని. వచ్చినప్పుడు అనేక విషయాల్లో మాట్లాడేవారు. ఒకరోజు నేను ఇదే మారిగా వస్తే, బంగారు నీకు ఒక విషయం అడగాలి, మీరు సహాయం చేయాలని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అని అడిగాను. నేను ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నాను కానీ అనంతపూర్ జిల్లా చూస్తే నాకు చాలా బాధేస్తూ ఉంది. ప్రపంచం అంతా పుట్టపర్తికి వస్తున్నారు, కానీ అనంతపూర్ జిల్లాలో తాగడానికి గుక్కడి నీళ్లు లేవు. ఇది చాలా బాధగా ఉంది. నేను నీళ్లు ఇవ్వాలనుకుంటున్నా, నా భక్తులను అడుగుతాను, డబ్బులు ఇస్తారు, దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయలేరు. నాకు ఒక మాట ఇవ్వు, నేను మెయింటైన్ చేపిస్తానని నువ్వు మాట ఇస్తే నేను ఈ వాటర్ స్కీమ్ డబ్బులన్నీ పూర్తి చేస్తానని చెప్పి అడిగాడు. అప్పుడే ఎల్ఎన్టీకి ఇచ్చి 2 సంవత్సరాల్లో ఒక మాట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పుట్టిన ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నేను అవసరమైతే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు బారో చేసి పనిచేస్తానని ఒక్క పిలిపిస్తే ఆయన తాకట్టు పెట్టే పని లేకుండా డబ్బులిచ్చి ఆదుకున్న ఘనత సత్యసాయి భక్తులకు దక్కింది.